నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సార్, సో పవన్ కళ్యాణ్ గారి ఆధ్యాత్మిక టూర్ చూస్తూనే ఉన్నాము. అయితే అందులో స్పెషల్ అట్రాక్షన్గా అకీరానందన్ కనిపిస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో కూడా చూస్తే ఎన్నో షార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అకీరానందన్ని ఎలివేట్ చేస్తూ. సో అసలు ఈయన టూర్లో ఇంతకు ముందు కూడా ముఖ్యంగా ప్రభాస్ గారి సినిమా, ఆ సినిమాలో ఆయన సత్యరాజ్ కొడుకుగా ప్రభాస్ రాజు వెళ్తాడు కదా. సో ఆయన ఊరికి వెళ్తున్నప్పుడు వచ్చాడు వారసుడు వచ్చాడు అనేది ఒక డైలాగ్ కూడా ఉంది. దాని మ్యూజిక్ అంతా తీసుకొని మిర్చి నాది, మిర్చి మూవీలో ఉన్న ఆ థీమ్ని తీసుకొని చేసింది బాగా వైరల్ అవుతున్నాయి. అవును, చాలా మంది స్టేటస్ లో కూడా పెట్టుకుంటున్నారు. మన ఎడిటర్స్, కెమెరామ్యాన్స్ దగ్గర కూడా చాలా మంది దగ్గర చూసాను. సో అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇంతకు ముందు తిరుపతి టూర్లో కూడా ఆద్య కానీ ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కనిపించారు. అండ్ మోదీ గారిని కలిసినప్పుడు కూడా అకీరానందన్ కానీ ఆద్య కానీ కనిపించారు. సో పొలిటికల్గా కూడా ఏంటి వీళ్ళని తిప్పుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు ఈయన టూర్లో ఈయన వెళ్ళాలి, అక్కడ ఒక పని మీద ఆయన వెళ్ళి ఈ టూర్స్ అన్ని చేసేసి వస్తూ ఉన్నారు కదా. సో ఇలాంటి సందర్భంలో అకీరానందన్ స్పెషల్ అట్రాక్షన్ అవ్వడం, అందరూ దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు దీని వెనకాల రీజన్ ఏంటి? అకీరానందన్ని తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, ఆయన అది వ్యక్తిగతమైన పర్యటన అని చెప్పే ఒక సంకేతాన్ని ఇవ్వటం కోసమని మనం భావించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు బంగారు బొమ్మల్లాగా ఇద్దరు కూతుర్లను పక్కన పెట్టుకొని ఆయన వెళ్ళడం, ఆ వెళ్ళిన తీరు చాలా ఆకట్టుకుంది. అందులో ఆద్యనేమో ఆమె కంప్లీట్గా హిందూ, రేణు దేశాయ్ కూతురు. ఇంకొక రష్యన్ ఉన్నారు కదా, ఆవిడకి పుట్టిన కూతురు ఆమె ఆర్థోడాక్స్ క్రిస్టియన్గా ఉన్నారు. ఆమె ఆల్రెడీ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆ పాప గురించి ఈయన డిక్లరేషన్ కూడా ఇవ్వడం, అది పెద్ద చర్చ అయింది ఆ రోజు. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లారు ఆ రోజు. సో అది వ్యక్తిగతమైన పర్యటనగా ఆయన చెప్పదలుచుకున్నట్టుగా మనం భావించాలి. ఆ రోజు అది భక్తికి సంబంధించింది, అధికారిక కార్యక్రమం కాదు. ఇది వ్యక్తిగతమైన కార్యక్రమం. ఆ వ్యక్తిగతమైన కార్యక్రమానికి కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని వెళ్ళటం అని ఒక మంచి ఒక ప్రాక్టీస్గా ఆయన చేసుకుంటున్నట్టుగా మనకు కనపడుతోంది. ఆ తర్వాత ఇవాళ కూడా అకీరానందన్ని తీసుకువెళ్ళాడు. అకీరానందన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా అది కూడా వ్యక్తిగతమైన కార్యక్రమం ముందే చెప్పాడు ఆయన. రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం వ్యక్తిగతంగా మొక్కులు చెల్లించుకోవటం కోసం మాత్రమే నేను వెళుతున్నానని చెప్పాడు. ఆ క్రమంలో ఇవాళ అకీరానందన్ని తీసుకెళ్ళటం ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారిందని చెప్పాలి. అకీరానందన్ మనము అవునన్నా కాదన్నా రేపు ఖచ్చితంగా సినిమా వారసుడు, రాజకీయ వారసత్వం ఇస్తాడా, సినిమా వారసత్వం ఇస్తాడా, మొత్తం మీద వారసత్వం అయితే ఇస్తాడు కదా ఖచ్చితంగా అకీరానందన్కి. ఇవాళ ఇద్దరు వారసులు ఉన్నారు. సో ఇద్దరు వారసులు అనగానే మళ్ళీ దీంట్లో మళ్ళీ మహిళా సంఘాలు మళ్ళీ ఫైర్ అవుతాయి. మేము మహిళలు వారసులు కారా అని ఫైర్ అవుతాయి. మొన్న చూసాం కదా చిరంజీవి వ్యాఖ్యలను ఎంత చిలువలు పొలవలు చేశారు. సో సహజంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏంటంటే, మగపిల్లాడు ఆడపిల్ల ఉంటే మగపిల్లవాడిని ఫస్ట్ వారసత్వానికి ప్రతినిధిగా చేస్తారు, తమ లెగసీకి ప్రతినిధిగా చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఇద్దరు ఆడపిల్లలు అయినప్పుడు సో ఆడపిల్లలే లెగసీ కంటిన్యూ చేయొచ్చు. ప్రపంచంలో అనేక మంది మనం చూసాం, షేక్ హసీనా కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఆడవాళ్లే తమ తండ్రుల లెగసీని ముందుకు తీసుకెళ్లారు. రాజకీయ రంగంలో సాధ్యమవుతుంది కానీ సినిమా రంగంలో ఆ లెగసీ తీసుకెళ్ళటం అనేది అంత సాధ్యం కాదు. ఒక హీరో కొడుకు హీరో కాగలుగుతాడు కానీ హీరో కూతురు హీరోయిన్ అవ్వడం అనేది ఆ లెగసీ కిందకి రాదు. పెద్ద తీసుకోలేరు, ప్రేక్షకులు కూడా దాన్ని లెగసీగా తీసుకోలేరు, అభిమానులు దాన్ని అంత జీర్ణించుకోలేరు కూడా. సో సమాజాన్ని బట్టి కదా పోవాలి, మనం అట్లా కాకుండా మనం వెళ్ళలేము. సో ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే సినిమా లెగసీ మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ ఈ వాళ్ళ అబ్బాయి అకీరానందన్ డెఫినెట్గా కొనసాగించే అవకాశం ఉంది. రేపు మా పూస ఆయన చుట్టూతో నిర్మాతలు తిరుగుతున్నారని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వార్తలు. చాలామంది నిర్మాతలు అకీరానందన్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మాకివ్వండి అనే దర్శకులు నిర్మాతలు పోటీ పడుతూ ఉన్నారు. అయితే ఆ బాధ్యతని రామ్ చరణ్ గారికి ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. రామ్ చరణ్నే తన అన్న రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ పూర్తి బాధ్యతలు తీసుకుని తమ్ముడిని ఒక మంచి ప్రాజెక్ట్ ద్వారా సినిమా రంగంలోకి తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అయితే ఈ క్రమంలో అకీరానందన్ని తన వెంట పెట్టుకుని రావటం అనేది ఒక రకంగా తండ్రి కొడుకుల అనుబంధాన్ని చెప్తుంది. సో రేణు దేశాయ్తో విడిపోయినా కానీ నేను నా పిల్లలకి తండ్రిగా ఉన్నాను అని చెప్పే ఒక సంకేతంగా భావించాలి మనం. తద్వారా
ఆ వారసత్వం అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కాబట్టి ఆ లెగసీకి కూడా వారసుడు కాబట్టి మనం అతన్ని కూడా మన పవన్ కళ్యాణ్ లాగా అతన్ని కూడా అభిమానించాలని తన అభిమానులకి చెప్పినట్టుగా మనం భావించాలి. రెండవది అధికారిక కార్యక్రమం కాదు, ఇది నా వ్యక్తిగతమైన పర్యటన అని కూడా మనం ఆ సంకేతం కూడా ఇచ్చినట్టుగా భావించాలి. డెఫినెట్గా ఆయన కుటుంబ విలువలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనం చూసాము. గతంలో కూడా 21 సీట్లు గెలిచినప్పుడు వెళ్ళి తన అన్నా వదినలకు తల్లిదండ్రుల్లాగా నేను భావిస్తాను అన్నా వదినను కూడా అని చెప్పి వాళ్ళ ముందు ఆ విజయాన్ని అక్కడ పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి పాద నమస్కారం చేశాడు. సో అవన్నీ చూస్తే కనుక జాతీయ మీడియా కూడా కొనియాడింది. కుటుంబ బంధాలు అనుబంధాలు ఎలా ఉంటాయి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మచ్చ ఉంది, అంటే ఆయనకి అనుకోకుండా పడిన మచ్చ ఏంటంటే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడన్న మచ్చ. ఈవెన్ దో ఆయన ఫ్యామిలీ మెన్ అని చెప్పే క్రమంలో వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడని కూడా మనం అనుకోవచ్చు. ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ ఆల్సో అని మనం భావించాలి. అభిప్రాయం ఫాదర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే గుడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. రెస్పాన్సిబుల్గా 2 భార్యలు, ఒక భార్య రేణుదేశాయ్ గారు అంటే మొదటి పెళ్లి అసలు లెక్కలో లేదండి, దాన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోకూడదు. రెండో పెళ్లి రేణుదేశాయ్ గారితో జరిగింది, ఆమెకు పిల్లలు ఉన్నారు 2. ఇక 3వ పెళ్లి ఈమెతో జరిగింది, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక సో ఆ పిల్లలకి వారసత్వాన్ని ఇచ్చే క్రమంలో అభిప్రాయ భేదాలు వచ్చి రేణుదేశాయ్ గారితో విడిపోయినా పిల్లలకి తండ్రి బాధ్యతలు నెరవేర్చడంలో తాను ఎప్పుడు ముందే ఉంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్తారు. ఈ విషయంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలి. అలా ఫ్యామిలీని వదిలేయలేదు ఆయన, తన పిల్లల్ని తీసుకొచ్చి అధికారికంగా తనతో పాటు ఉంచుకొని తను తిరిగే కార్యక్రమాలన్నీ తిరగటం ద్వారా తను ఒక గుడ్ ఫాదర్ అని కూడా తను నిరూపించుకున్నాడు. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం. అది అఖిరానందన్ సినిమా జీవితానికి కూడా ప్లస్ అవుతుంది అది. అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కాళ్ళకు దండం పెట్టమన్నాడు, మోడీని కలిసినప్పుడు కాళ్ళకు దండం పెట్టమన్నాడు, ఆ పిల్లాడు కాళ్ళకు దండం పెడుతున్న ఫోటోలు కూడా వైరల్ అయినాయి. డెఫినెట్గా అవునన్నా కాదన్నా వారసుడు కదా,